ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. కాకినాడ రూరల్లో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందిస్తాం. వాటర్ ట్యాంకులను ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే నానాజీ స్పష్టం. అమెరికాకు తొత్తుగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. సిపిఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు రామకృష్ణ విమర్శ. స్వచ్ఛ సర్వేక్షణ్ 2026 లక్ష్యంగా మున్సిపాలిటీల్లో తనిఖీలు. మున్సిపల్ ఆర్జేడీ నాగనరసింహారావు వెల్లడి. ప్రజాసేవల్లో అలసత్వం వహించరాదు. సచివాలయ సిబ్బందికి కార్పొరేషన్ కమిషనర్ సత్యనారాయణ సూచన. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కాకినాడ రూరల్ మండలం తమ్మవరం గ్రామంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2వ వాటర్ ట్యాంక్ ను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంత నానాజీ మాట్లాడుతూ మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ప్రధానంగా ప్రతి గ్రామంలో త్రాగునీటిని ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానం నెరవేర్చుకునే దిశగా వాటర్ ట్యాంకులను నిర్మించి ప్రారంభించడం జరిగిందని, కూటమి ప్రభుత్వం సహాయ సహకారాలతో ఈ రోజు తమ్మవరం గ్రామంలో సుమారు ₹1 కోటి వాటర్ ట్యాంకులను ప్రారంభించి గ్రామంలో ప్రతి ఇంటికి ఉచిత కుళాయి కనెక్షన్లు ఇచ్చి మంచినీటి సదుపాయం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, కూటమి నాయకులు నందిపాటి అనంతలక్ష్మి, త్రిమూర్తులు, పెంకె శ్రీనివాస్, బాబా, చప్పిడి వెంకటేశ్వరరావు, రంబాల వెంకటేశ్వరరావు, ముసలయ్య, సీతయ్య దొర, తాతాజీ వెంకటరమణ, వీరనాగేశ్వరరావు, శ్రీ పద్మరాజు, లోకేష్, మణేశ్వరరావు, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. దాన్ని ఈవేళ గవర్నమెంట్ టీడీఎస్ బాండ్ ఇచ్చేసింది. బాండ్స్ అది మున్సిపాలిటీకి వచ్చేసింది. అది ఆ భూమి దానిని ఈవేళ మళ్ళీ తిరిగి అమ్మడానికి 24 మంది 25 మంది బ్రోకర్లు తిరుగుతూ ఉన్నారు కాకినాడలో. దాన్ని కోటక్ మహీంద్రా బ్యాంకు, యాక్సిస్ బ్యాంకుల్లో దాని మీద లోన్ తెచ్చేసుకోవడానికి ఆ డూప్లికేట్ కాగితాలని అది ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాల క్రితం నేను కూడా దాని మీద ఒక 50,000 పెట్టి మోసపోయాను. అది ఆ భూమి. అటువంటి ఆ భూమి చాలామంది అమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మోసపోతూ ఉన్నారు. దయచేసి నేను అందరికీ ఒకటే చెప్తా ఉన్నాను, ఆ భూమి కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ టీడీఆర్ బాండ్స్ తీసుకోవడం జరిగింది. ఆ భూమి దగ్గరికి ఎవరో కూడా అది కొంటే మోసపోతారు. దాన్ని కొనడం కానీ బ్యాంకులు కానీ అది పెట్టుకుని దాన్ని తాకట్టు పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లో డబ్బు ఇవ్వక్కర్లేదు. అవి అంతా ఆల్రెడీ టీడీఆర్ బాండ్స్ కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్కి ఆ భూమి అయితే దాఖలైనదని చెప్పి మీ ద్వారా పబ్లిక్ తెలియజేస్తాం. 32 వరకు అయ్యని చెప్పేసి ఎమ్మెల్యే గారు వివరించడం జరిగింది. మనందరూ గుర్తుపెట్టుకోవాలి, 1, 2 బాధ్యతలు. మన పర్యావరణం కాపాడుతున్నాం. 2, మనకి ప్రభుత్వం ద్వారా వచ్చిన మంచినీటిని జాగ్రత్తగా వాడుకోవాలండి. అర్థమైనా? ఈ ఫండింగ్ తీసుకురావడం కోసం మన గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా కృషి చేసి అందరికీ ఆయన నియోజకవర్గ రాష్ట్రం అంతటా కూడా ఎక్కడ కూడా మంచినీటికి సంబంధించిన లోటు ఎక్కడా ఉండకూడదు. తాగునీరు అందరి హక్కు డ్రింకింగ్ వాటర్ మీద. సో అందరికీ ప్రతి గ్రామంలో, ప్రతి ఊళ్ళో, ప్రతి ఇంటికి కూడా 55 లీటర్ ప్రతి మనిషికి తాగునీరు అందజేయాలి.
మోసపోయారు. ఆ 10 లక్షలకే వడ్డీ కట్టవలసి వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఇంకా స్టార్ట్ చేయడానికి, ఈ పెన్షన్లు ఇవ్వడానికి ఆ రాష్ట్రం మీద భారం పెరిగిపోతుంది. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఖచ్చితంగా ఒకే గవర్నమెంట్, ఒకే ప్రభుత్వం, ఒకే పార్టీ, కూటమి పార్టీ అలా కంటిన్యూగా ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు చేస్తే ఇది సక్రమైన మార్గంలోకి వెళ్తుంది రాష్ట్రం. అది మన ప్రజలందరూ, మీరందరూ కూడా ఆలోచించి ఈ ప్రభుత్వానికి మీరు మళ్ళీ ట్రిప్ కూడా మద్దతు ఇవ్వాలి. ఇవ్వకపోతే ఏమవుతుందంటే ఈ 5 సంవత్సరాలు అయిపోతుంది, అంతా సరి చేసినప్పటికీ దీని మీద ఉన్న అన్ని తినేసేసి దీన్ని మళ్ళీ పాడు చేసే రాష్ట్రాన్ని మళ్ళీ పోతున్నారు. ఇలాంటిది లేకుండా ఉంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఇక్కడ ఉన్న కూటమి ప్రభుత్వం అందరికీ మీరు మళ్ళీ ఒక అవకాశం ఇవ్వాలి. కార్యక్రమాలు వేళంతా కూడా అదే కార్యక్రమాలు చేశారు. నిజంగా మహిళలందరూ కూడా చేతులు పలికారండి. ఎందుకంటే మహిళలకు ఇంట్లో కావాల్సింది, పిల్లలు కావచ్చు, భర్త కావచ్చు, రాగానే ఇచ్చేది మంచినీరు. మంచినీళ్ళు ఇస్తేనే కానీ వారి దొరుకుతుండదు. మంచినీళ్ళు వ్యవస్థను ఈవేళ నానాజీ గారు గతంలో చెప్పినట్లుగా మేము మౌలిక సదుపాయాలు చేస్తాము అనే విధంగా నానాజీ గారు చెప్పడం జరిగింది. ఆ మౌలిక సదుపాయాల్లో ప్రధానమైన మంచినీరు. ఆ మంచినీరుని ఈవేళ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఒక అపర భగీరథుల్లాగా, నిజంగా చెప్పాలంటే అపర భగీరథుల్లాగా ఈ రోజున కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని ఎక్కడా కూడా మంచినీటి కొరత లేకుండా ప్రతి ఒక్క ఇంట్లోని కూడా నాకు కనెక్షన్ లేదు, కొనే కనెక్షన్ లేదు అనే మాట రాకూడదని చెప్పేసి ప్రజలందరికీ కూడా పొద్దు నుంచి కూడా మీ పంచాయతీల్లో ట్యాప్ గురించి, కనెక్షన్ గురించి మీరు అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే వెంటనే మీకు ఈ అవకాశం వెనకివ్వడం అనేది సాధారణమైన విషయం కాదు. అది పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గంలోనే సాధ్యమైంది, పిఠాపురంలోని, అలాగే మా తమ్మవరంలోని. అది మా నానాజీ గారు కృషి వల్ల జరిగింది. అది ఎన్నో ఏళ్ళు 30 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాం, కానీ ఎక్కడా కూడా జరిగిన విధంగా మన పిఠాపురం నియోజకవర్గంలోనే, మరి మన తమ్మవరం, మన కాకినాడ రూరల్లోని మాత్రమే ఇలా జరిగింది. దానికి ప్రత్యేకించి తమ్మవరం రైతుల తరపు నుంచి నానాజీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇక్కడ పోలవరాన్ని ఇళ్ల స్థలాలు ఇచ్చిన వాళ్ళు బాగా గొయ్యిలో ఇళ్ల స్థలాలు ఇచ్చేసారంట. ఒక 4 వచ్చారు. అమెరికాతో ఒప్పందం దేశంలో వ్యవసాయానికి మరణ శాసనమని సిపిఐ జాతీయ నాయకులు కె రామకృష్ణ పేర్కొన్నారు. కాకినాడ సూర్యకళ మందిరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం పేరుతో రైతులకు మోదీ సర్కారు తీవ్ర ద్రోహం తలపెడుతోందని ఆరోపించారు. జరగనున్న 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఢిల్లీలో ఈ నెల 25, 26 తేదీన పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. అదేవిధంగా ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్న సంఘటనపై బండపల్లి నుంచి ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ సిపిఐ ఉద్యమాలను చేపడతామన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జి ఈశ్వరయ్య మాట్లాడుతూ మెడికల్ మాఫియాను అరికట్టాలని డిమాండ్ చేశారు. బోగస్ మెడిసిన్స్ తయారు చేస్తున్న కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజారోగ్యం ప్రభుత్వ బాధ్యత అన్నారు. సామాన్య ప్రజలకు విద్య, వైద్యం ప్రాణవాయువు లాంటివి అన్నారు. విద్యా వైద్యం పవిత్రమైనవని, వీటిని ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. సామాన్య విద్యను, మెడికల్ విద్యను సైతం ఇప్పుడు ప్రైవేటు వాళ్లకు అప్పగిస్తున్నారని మండిపడ్డారు. సమావేశంలో సిపిఐ నాయకులు ముప్పాల నాగేశ్వరరావు, అక్కినేని వనజ, రమణ, మధు తదితరులు పాల్గొన్నారు. లడ్డూలో కల్తీ జరిగిందని, అందులో విపరీతమైనటువంటి పంది కొవ్వు, జంతువుల కొవ్వు కలిసిందని ఒకరంటే, లేదు బాత్రూంలు క్లీన్ చేసుకునేటువంటి హార్పిక్ కలిపారని మరొకరంటే, ఇవన్నీ కాదు పూర్తి స్థాయిలో ఈ లడ్డు అనేటువంటి దాన్నే ఆదాయం కోసం కల్తీ చేశారని చెప్పి మరొక వైపున మాట్లాడుతూ ఉన్నాను. ఈ లడ్డు చుట్టూ దాదాపు మన బుడమేరులో వరదలు వచ్చినటువంటి సందర్భం నుంచి ఇది మొదలైంది. అంటే బుడమేరు వరదల నివారణకు సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వాలు వాటి వైపున కాకుండా ప్రజల యొక్క మనోభావాలతో ఆడుకోవడానికి కావాల్సినటువంటి ప్రయత్నం ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతోంది. నిజంగానే లడ్డూలో కల్తీ జరిగి ఉంటే ప్రభుత్వం అధికారంలో ఉంది, 164 సీట్లు మీ చేతిలో ఉన్నాయి, మొత్తం అన్ని వ్యవస్థలు కూడా మీ చేతిలో కేంద్రీకృతమై ఉన్నాయి. అలాంటి సందర్భంలో విచారణ చేపట్టి మీరేసినటువంటి సిట్టు నివేదికలో కానీ, లేదా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ కానీ, లేదు సిబిఐలో కానీ ఎక్కడైనా అది వెల్లడై ఉంటే
దానికి బాధ్యులైనటువంటి దోషులను కఠినంగా శిక్షించమని చెప్పే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము చెప్తా ఉన్నాం. అలాంటిది ఏమీ బయటికి రాకపోతే, ఏ ల్యాబులో కూడా నిర్ధారణ కాకపోతే, నిర్ధారణ అయినటువంటి సైంటిఫికల్గా ల్యాబులో నుండి రానప్పుడు మీరు ఒకవైపున హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని చెబుతూనే హిందువుల మనోభావాలన్నిటిని కూడా మీరే పాలక వర్గాలుగా దెబ్బతీస్తూ ఉన్నారు. అంటే లడ్డూను మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఎట్లా కావాలంటే అట్లా వాడుకొని భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ ఉన్నారు. దీన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఏ రాజకీయ పార్టీ ఇలా చేసినా కూడా, అది టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, లేదా జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవరు చేసినా కూడా ఇది తప్పేనని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక విజనరీగా ఉన్నటువంటి నేత ఇన్ని రకాల అవకాశాలు పెట్టుకొని దానిపైన పూర్తి స్థాయిలో సమాచారాన్ని తీసుకొని శిక్షించకుండా ఆయన ఈ పద్ధతిలో మాట్లాడి, పైగా కూటమి మీటింగులో ఆయన డైరెక్ట్గా ప్రకటిస్తూ ఉన్నారు. ఏమండి మాధవ్ గారు మీరు ఊరుకున్నారు, ఏమండి పవన్ కళ్యాణ్ గారు మీరు గట్టిగా మాట్లాడడం లేదు, ఏమి హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఈరోజు మీరు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి సాక్షాత్తు 45 సంవత్సరాల రాజకీయ జీవితం ఉన్నటువంటి, పాలనా రంగంలో అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం ఏమాత్రం కూడా సమర్థనీయం కాదని చెప్పి మేము ప్రజల పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ సమాజం ఐక్యత ఉండాలి, లౌకిక భావాలు ఉండాలి, ఇతర యొక్క మతాల యొక్క ఔన్నత్యాన్ని గౌరవించేటువంటి స్థితిలో ఉండాలి. అట్లా కాకుండా ఇంకొక పద్ధతిలో రాజకీయాల కోసం లడ్డూను తీసుకొని వచ్చి ముందుకు పెట్టడం ఏమాత్రం కూడా కరెక్ట్ కాదనే మేము సిపిఐగా నిన్న జరిగినటువంటి రాష్ట్ర కార్యవర్గంలో కూడా ఆ వైపున చర్చించాం. తర్వాత ఏ జిల్లాలో పని పెట్టాలి, ఏ గ్రామంలో పని పెట్టాలనేది కూడా నేను ఢిల్లీలో కూర్చొని డిసైడ్ చేస్తానంటావు. కాబట్టి అంటే ఫెడరల్ రాజ్యాంగానికి తూట్లు పడిచే పద్ధతుల్లో, రాష్ట్రానికి భారాలు మోపే పద్ధతుల్లో ఇవాళ మొత్తం దేశాన్నంతా కూడా అతలాకుతలం చేస్తూ ఉంది నరేంద్ర మోడీ ప్రభుత్వము. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రేపు చేయాలని చేస్తా ఉన్నాం. పైగా ఇవాళ ప్రభుత్వం వాళ్ళు అనుసరిస్తున్న విధానాలు కూడా టోటల్గా ప్రైవేటైజేషన్ వైపు పోతూ ఉన్నారు. టోటల్గా ఇంక్లూడింగ్ విశాఖ స్టీల్ ప్లాంట్లో లాభాలు వచ్చినాయని చంద్రబాబు గారు చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా సూటిగా, మరి లాభాలు వచ్చినాయి కదా నడపండి, ఇప్పుడైనా మీ అజెండా మార్చారా? సెంట్రల్ గవర్నమెంట్ ఏమి అజెండా మార్చలే, ప్రైవేటైజేషన్ అజెండా దాన్ని అట్లే దాన్ని నెత్తి మీద కత్తి పెట్టి మీరు కొనసాగిస్తూ ఉన్నారు. అదేవిధంగా దాన్ని అనుసరించి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్గా అప్పచెప్తా ఉన్నావు. P3 PPP అంటావు, మళ్ళీ P4 అంటావు, అన్ని P చుట్టే తిప్పుతా ఉన్నావు. ఇది కనీస ఇంగిత జ్ఞానం ఉన్న వాళ్ళైనా ఆలోచించగలరు, దీనికి ఏం పెద్ద కష్టంలే. అసలు మెడికల్ కాలేజీలకి పర్మిషను గవర్నమెంట్ మీద ఇచ్చా, దానికి ల్యాండు గవర్నమెంటే ఇచ్చింది, బిల్డింగ్లు కూడా గవర్నమెంటే కట్టింది. మరి తర్వాత 2 ఏళ్ల పాటు వాళ్ళకి జీతాలు కూడా గవర్నమెంటే ఇస్తుందంట. కానీ మేనేజ్మెంట్ మాత్రం వేరే వాడిని తెచ్చి కూర్చోబెట్టి రే నువ్వు దోచుకో, వసూలు చేసుకో, ఇలాంటి విధానం. అంటే ఇంత ఓపెన్గా, అంటే గతంలో కూడా ప్రైవేటైజేషన్ ఉంది, ఆదాయం వచ్చే వాళ్ళు ఉన్నారు, లేదా సొంతంగా మెడికల్ కాలేజీ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ మన రాష్ట్రంలో జరిగినట్లుగా భారతదేశంలో కాదు, నాకు తెలిసినంత వరకు ప్రపంచంలోనే ఏ దేశంలో కూడా ఇట్లా జరగదు, ప్రపంచంలోనే. ఎందుకంటే గవర్నమెంటే లైసెన్స్ తెచ్చి, గవర్నమెంటే భూములు ఇచ్చి, గవర్నమెంటే బిల్డింగ్లు కట్టి డబ్బులు మాత్రం నీవు వసూలు చేసుకోమని చెప్పి వేరే వాడిని తెచ్చి కూర్చోబెడతా ఉందంటే ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకొకటి లేదు. కాబట్టి ఇవాళ దేశం అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంది. దేశవ్యాప్తంగా కూడా ఇవాళ ప్రజల మధ్య చీలిక తెచ్చి మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టి తద్వారా ఇవాళ దేశాన్ని వారు నడపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి వీటన్నిటిపైన కూడా చర్చించి రేపు 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతూ ఉన్నాయి. కేరళ, తమిళనాడు, అదేవిధంగా వెస్ట్ బెంగాల్, అస్సాం, పాండిచ్చేరి ఈ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతూ ఉన్నాయి. వీటిపైన కూడా మా పార్టీ వైఖరిని కూడా నిర్ణయించుకోవడానికి ఢిల్లీలో ఈ నెల 25, 26 తేదీల్లో అక్కడ
జాతీయ కార్యవర్గము అదేవిధంగా కార్యదర్శి స్వచ్ఛ సర్వేక్షణ్ 2026లో రాష్ట్రానికి మంచి ప్రతిష్ట తీసుకురావాలనే లక్ష్యంతో మున్సిపల్ శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ నాగ నరసింహరావు వివిధ మున్సిపాలిటీల్లో సమీక్షలు తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో కనీసం 10 మున్సిపాలిటీలు అత్యుత్తమ ర్యాంకులు సాధించే అవకాశాలున్న నేపథ్యంలో ముందస్తు సన్నాహక చర్యలు చేపట్టినట్లు ఆర్జేడీ నాగ నరసింహరావు వెల్లడించారు. 10 మున్సిపాలిటీలు అత్యుత్తమ ర్యాంకులు సాధించే అవకాశాలున్న నేపథ్యంలో ముందస్తు సన్నాహక చర్యలు చేపట్టినట్లు ఆర్జేడీ నాగ నరసింహరావు వెల్లడించారు. ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాల మేరకు కాకినాడ నగరంలోనే పర్యటించారు. ఈ సందర్భంగా నగరంలో నిర్వహిస్తున్న ఘన, ద్రవ వ్యర్థాల శుద్ధి నిర్వహణ వ్యవస్థలను సమగ్రంగా పరిశీలించారు. ముఖ్యంగా ఎస్టీపీలు, ఎఫ్ఎస్టీపీలు, ఎంఆర్ఎఫ్ కేంద్రాలు, సిఎన్డి వ్యర్థాల నిర్వహణ యూనిట్లు తదితర సదుపాయాలను ప్రత్యక్షంగా తనిఖీ చేశారు. అలాగే జగన్నాథపురం, ఏటిమొగల ప్రాంతాల్లో గల వెహికల్ ఆటో వర్క్షాపులు మరియు వ్యర్థాల రవాణా వాహనాల పనితీరు పరిశీలించారు. నగరంలో పారిశుద్ధ్య వ్యవస్థలో లోపాలు ఎక్కడున్నాయో తెలుసుకుని వాటిని తక్షణమే సరిదిద్దాలని అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆర్జేడీ నాగనరసింహరావు మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్ 2026లో మంచి ర్యాంకులు సాధించాలంటే కేవలం శుభ్రత మాత్రమే కాకుండా వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ, డోర్ టు డోర్ కలెక్షన్, సేగ్రిగేషన్, ప్రజల భాగస్వామ్యం, అవగాహన కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. తదుపరి నెల స్వచ్ఛ సర్వేక్షణ్ కేంద్ర బృందాలు ఆయా మున్సిపాలిటీలను సందర్శించే అవకాశం ఉన్నందున అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు, పత్రాల నిర్వహణ, ఫీల్డ్ స్థాయి పనితీరు పటిష్టంగా ఉండాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా పచ్చదనం, పార్కుల నిర్వహణ, ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ స్థితి, ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణ వంటి అంశాలలో మరింత మెరుగుదల అవసరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆర్జేడీ నాగనరసింహరావు మాట్లాడుతూ రాష్ట్రంలో 10 మున్సిపాలిటీలు టాప్ ర్యాంకుల కోసం పోటీ పడే స్థాయిలో ఉన్నాయని, సమన్వయంతో పనిచేస్తే రాష్ట్రానికి జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం ఖాయమని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. పర్యటనలో కార్పొరేషన్ ఎస్సీ పి వెంకట్రావు, డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాస్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, ఈఈ కనకారావు, డిఈలు ఆదినారాయణ, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. అందులో ముఖ్యంగా కాకినాడకు సంబంధించి ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఇది ఇక్కడ ఎఫ్ఎస్టీపీ ఫెసిలిటీ ఉంది, ఎస్టీపీ కూడా అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. గతంలోనే మనకి మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ, అదేవిధంగా వెట్ వేస్ట్ ప్రాసెసింగ్ రెవెన్యూ కాలనీ సంజీవ్ నగర్లో జరిగేది. సో ఇక్కడ కూడా వెహికల్ యార్డ్లో ఇక్కడ ఏటిమొగలో కూడా సిఎన్డి వేస్ట్ సంబంధించినటువంటి ప్లాంట్ ఉంది. కాబట్టి దాని పూర్తి స్థాయిలో ఇవేం కూడా సరిగ్గా ఫంక్షనింగ్ అవ్వట్లేదు నేను అబ్జర్వ్ చేసింది. ఎందుకంటే నెక్స్ట్ మంత్ స్వచ్ఛ సర్వేక్షణ్ టీం వస్తుంది. ఆ టీం వచ్చే టైంకి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క డైరెక్షన్స్ మేరకు గౌరవ మినిస్టర్ గారు, మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, డిఎంఏ గారు వారి యొక్క డైరెక్షన్స్ మేరకు ఈ ప్రతి జిల్లాలో కనీసం 2 మున్సిపాలిటీలైనా ఖచ్చితంగా మంచి ర్యాంకింగ్లో రావాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్. సో దీనికి సంబంధించి యాజ్ ఆర్డీఎంఎల్గా మమ్మల్ని కూడా విజిట్ చేయమని చెప్పడం జరిగింది. సో ఆల్రెడీ నేను భీమవరం విజిట్ చేశాము. తర్వాత ఈరోజు ఇక్కడ రేపు ఏలూరు, నూజివేడు ఇలాగ ఒక 10 మున్సిపాలిటీల్లో ఎక్కువ మార్క్స్ రావడానికి అవకాశం ఉన్న మున్సిపాలిటీల్లో ఈ సిఎన్డి వేస్ట్ అంటే కన్స్ట్రక్షన్ అండ్ డెమోలిషన్ వేస్ట్ ప్రాసెస్ చేయడము, అలాగే ఎంఆర్ఎఫ్ మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ, వెట్ వేస్ట్ ప్రాసెసింగ్, ఈ విధంగా అలాగే ఎస్టీపీ, ఎఫ్ఎస్టీపీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తే స్వచ్ఛ సర్వేక్షణలో మంచి మార్క్స్ రావడానికి, మంచి ర్యాంక్ రావడానికి అవకాశం ఉంది. సో గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి డైరెక్షన్స్ మేరకు నేను ఈ 10 మున్సిపాలిటీలు కూడా విజిట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు కాకినాడ రావడం జరిగింది. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ఎలాంటి అలసత్వం వహించరాదని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ సచివాలయ ఉద్యోగులకు స్పష్టం చేశారు. మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయంలోని సమావేశ మందిరం నుండి నగరంలోని అన్ని సచివాలయాల సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు కీలక అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రతిరోజు క్షేత్రస్థాయిలో పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ, త్రాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ వంటి ప్రాథమిక సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ప్రజల నుండి అందుతున్న అర్జీలపై బాధ్యతతో వ్యవహరించి వాటి పరిష్కారానికి సమయపాలనతో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మనమందరం సమిష్టిగా కృషి చేసినప్పుడే కాకినాడను స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దగలం. ప్రతి ఉద్యోగి తన విధులను నిబద్ధతతో నిర్వర్తించాలి అని కమిషనర్ పేర్కొన్నారు. అదనపు కమిషనర్ కెటి సుధాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుటుంబ సర్వే కార్యక్రమాన్ని వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. సర్వే ఖచ్చితంగా జరిగితేనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరుతున్నాయని తెలిపారు. డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాస్ మాట్లాడుతూ ఆస్తి పన్ను మరియు కుళాయి పన్ను వసూళ్లను వేగవంతం చేయాలని, పెండింగ్ బకాయిల వసూలు కోసం సంబంధిత ప్రాంతాల్లో సచివాలయ సిబ్బంది సమన్వయంతో కలిసి పనిచేయాలని సూచించారు. అవసరమైతే బృందాలుగా వెళ్లి బకాయిలను వసూలు చేయాలని తెలిపారు. సమావేశంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, ఈఈ కనకారావు తదితర అధికారులు పాల్గొన్నారు. వారు కూడా ముందుకు వచ్చారు. వారి కాలనీలో ఉన్న ట్రీస్కి అందంగా ఉండటం కోసం మధ్యలో సేమ్ వేసి మరి తద్వారాగా అందంగా ఉండే విధంగా తీసుకు వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. అదేవిధంగా ఆ కాలేజ్లో ఉన్న మినిమం ఫెసిలిటీస్ లైట్ వెలగకపోవడం కానీ, లేకుంటే చిన్న చిన్న డ్యామేజ్ ఉన్నా కూడా వాటిని కూడా రిమూవ్ చేయడానికి యాక్షన్ తీసుకున్నాం.
అదే ముఖ్యంగా మనం ఏంటంటే కాకినాడ ఒకప్పుడు మన ప్యారడైజ్ టు ద పెన్షన్స్ అనేవారు. ఇప్పుడు అట్లా దాంతోపాటుగా పీపుల్స్ ప్యారడైజ్, ఇది పీపుల్స్ ప్యారడైజ్ నగరంగా మనం తీర్చిదిద్దడానికి అన్నీ కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా ప్రజలందరూ కూడా కలిసి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా మన గౌరవ కలెక్టర్ గారు మరి దోమల నిర్మూలనలో భాగంగా దోమల్ని నిర్మూలించడానికి భాగంగా మరి మొన్న మనకి విద్యుత్ నగర్, దుర్గా విద్యుత్ నగర్లో మరి శానిటేషన్ మన ఏదైతే బాత్రూమ్ గొట్టాలు ఉంటాయో వాటికి నెట్స్ కూడా కట్టడం జరిగింది. అవి అన్ని అన్ని ఇండ్లకి కూడా సరఫరా చేసి అన్ని ఇంట్లో కూడా నెట్స్ కట్టి మస్కిటోస్ ఫ్రీగా చేయడానికి మనం కూడా చర్య తీసుకున్నాం. అదేవిధంగా ఫ్లెక్సీలు కూడా ఈ 3 చేయడానికి చర్య తీసుకున్నాం. అండ్ దీంట్లో భాగంగా ముందు మన స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా మనకి అవుట్ ఫ్లాయ్స్ దగ్గర కొన్ని ఉన్నాయి. అక్కడ కొంచెం ఈ చెత్త పేరుకుపోవడం ఒకటి, 2 ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ దాంట్లో వేయడం వల్ల కొన్ని చోట్ల నీరు వెళ్ళకపోవడం వల్ల నీరు తమాయించేస్తుంది. ఒక పర్సన్ వచ్చేసరికి హైయెస్ట్ అంటే 50 చేశారు పర్ డే. ఒక పర్సన్ వచ్చేసరికి 50 చేయగలిగారు. అట్లాంటిది ఇప్పుడు మీరు 6 సెక్రటరీలు ఉన్నప్పుడు 300 మీరు చేయగలుగుతారు. 300 చేసి పడేస్తే మనకు మ్యాక్సిమం ఒక 1 వీక్లో ఆ పని అయిపోద్ది మనకు. కానీ అది ఎవరు భావించట్లేదు, అది ఎవరు కూడా బాధ్యతగా తీసుకోవట్లేదు. ఒకవేళ ఇది నిదానంగా చేసుకుంటూ పోదాంలే, మనల్ని ఎవరు అడుగుతారులే, ఇది ఏమి ఇబ్బంది ఏం లేదులే అనుకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే గవర్నమెంట్ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు ఈ సర్వే చేస్తే మ్యాక్సిమం గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా దీని ద్వారానే ఇంప్లిమెంటేషన్ చేయాలనేది ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ సర్వే. మీరు దీన్ని బాధ్యతగా తీసుకొని ఆంధ్రప్రదేశ్లో 2019-2024 మధ్య పేదలకు ఇండ్ల పట్టాలు పేరుతో జరిగిన పంపిణీలో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ సమగ్ర విచారణ చేపట్టాలని బీజేపీ నాయకులు కుండల సాయి కుమార్ యాదవ్ డిమాండ్ చేస్తారు. భూమి చూపించకుండా ఇల్లు నిర్మించకుండా కేవలం కాగితాల రూపంలో పట్టాలిచ్చి లక్షలాది పేదలను మోసం చేస్తారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో జనతా వారధి జిల్లా కన్వీనర్ దాట్ల కృష్ణవర్మ, నాయకులు రమేష్ బాబు, శంకర్ సింగ్, ఇమ్మంది లక్ష్మీ, పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. ప్రతి వారం కూడా జనతా వారధిలో స్టేట్ వైజ్ ఒక కంటెంట్ తీసుకుని దాన్ని జిల్లా కలెక్టర్ గారికి అందించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ఏదైతే 2019-24 మధ్య గత ప్రభుత్వం పేదలకి ఇళ్ల పట్టాలు పేరుతో భారీగా మోసం చేసి కేవలం ఎలక్షన్లో నెగ్గడం కోసం పేదలందరికీ కూడా పట్టాలు ఇస్తామని పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ పట్టాల్లో చాలా వరకు నకిలీ పట్టాలు ఉన్నాయి. అంటే పట్టా ఇచ్చారు కానీ భూమి చూపించలేదు. ఈ పట్టాలు పట్టుకుని రెవెన్యూ ఆఫీసర్ చుట్టూ తిరిగి మా భూమి ఎక్కడుంది మహాప్రభు అని అడిగితే చూపించలేని అసమర్థ ప్రభుత్వం నుంచి ఈవేళ మన కూటమిలోకి వచ్చాం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తరఫున స్థానికంగా ఉన్న అధికారిని, రెవెన్యూ అధికారిని ఆ పట్టాలు క్యాన్సిల్ చేసి నకిలీ పట్టాలు ఎక్కడున్నాయి, దానికి కారకులు ఎవరు, ఈ పట్టాల వెనక ఎవరెవరు ఉన్నారు, దీంట్లో అధికారులు ఉన్నారా, రాజకీయ నాయకులు ఉన్నారా, పూర్తి స్థాయిలో కూలంకషంగా ఎంక్వైరీ చేయాలని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇల్లు లేని ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వాలనే మంచి సద్భావంతో ఉన్నప్పుడు దాన్ని గత ప్రభుత్వం నెట్టేయడం ఉంచింది. దాని నుంచి పైకి తీసుకొచ్చి ఇవాళ అందరికీ కూడా ఇళ్ల స్థలాలు చూపించి నకిలీ పట్టాలన్నీ కూడా క్యాన్సిల్ చేసి దాని వెనుకున్న దోషుల్ని కఠినంగా శిక్షించాలి, పూర్తి స్థాయిలో రూట్ లెవెల్ ఎంక్వైరీ చేయాలని మేము ఈరోజు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. దాని నిమిత్తం రావడం జరిగింది. దీని మీద వెంటనే తక్షణ చర్యలు తీసుకుని రానున్న కాలంలో అందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేసి సొంత ఇల్లు కలని సాకారం చేశారని ఆశిస్తున్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5-C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4-L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.
వెల్కమ్ బ్యాక్ టు కేసీసీ న్యూస్. ఖేలో ఇండియా కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా యువతలో క్రీడలు, క్రమశిక్షణ, దేశభక్తి పెంపొందిస్తున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మార్గదర్శకత్వం కూడా యువతకు ప్రేరణగా నిలుస్తోందని, ఇలాంటి నాయకులు ప్రోత్సాహం ఉంటే మన విద్యార్థులు జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదగడం ఖాయమని బీజేపీ నాయకులు గట్టి సత్యనారాయణ పేర్కొన్నారు. శ్రీరామ్ నగర్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో సిల్లంబం క్రీడలందు విజయం సాధించిన విద్యార్థుల కార్యక్రమంలో స్థానిక భాజపా సీనియర్ నేత గట్టి సత్యనారాయణ పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆటలు విద్యతో పాటు అవసరం. ఆటలు మంచి దేహదారుఢ్యంతో పాటు మంచి తెలివితేటలు కలిగి అన్నింటినందు రాణిస్తారని చెప్పారు. అంతేకాకుండా ఉన్నత స్థాయి చదువుల్లో స్పోర్ట్స్ కోటాలో రిజర్వేషన్స్ లభిస్తాయని, ఉద్యోగాల్లో కూడా మంచి రిజర్వేషన్లు ఉంటాయని తెలియజేస్తూ రాజ్యసభలో క్రీడలతో ఉన్న విజయాల ఆధారంగా ఎంపీలైన వివిధ క్రీడాకారుల వివరాలు తెలుపుతూ పాఠశాల విద్యార్థులకు ఎల్లప్పుడూ ఆయన సహకారం అందిస్తారని తెలియజేశారు. అంతేకాకుండా ముందుగా తెలియజేసినట్లు అందరికీ హాకీ క్రీడల్లో ప్రావీణ్యం పొందాలని ప్రోత్సాహం చేస్తూ హాకీ బ్యాట్స్ అందించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పిఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ ఇలాంటి అవకాశాలు కేవలం విద్యార్థులు కృషి వల్లే సాధ్యమవుతాయని తెలుపుతూ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పెట్ కుమారి, ఎలిమెంటరీ హెచ్ఎం తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. టైంలో కుమారి గారు మా స్టూడెంట్స్లో హాకీ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. హాకీ అయినా సపోర్ట్ చేయాలని అడిగితే ఏం కావాలని అడిగితే మా స్టిక్స్ కావాలన్నారు. ఆ స్టిక్స్ రావడం ఆలస్యమైంది, కానీ ఆ స్టిక్స్ తెచ్చి ఈరోజు పిల్లలకి ఇస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక మున్సిపల్ హై స్కూల్లో ఇలాంటి స్పోర్ట్స్ మీద ఇంత అవగాహన కల్పించి విద్యార్థిలో ఉన్న ఒక టాలెంట్ని ఎక్స్ట్రా చేయాలని కోరిక రావడం అనేది నిజంగా అభినందించాలి. అందులో భాగంగా మా హెడ్ మాస్టర్ గారు చాలా కృషి చేస్తున్నారు. వారు సందర్భం కూడా పెట్టుకుంటున్నారు పాపం. ఎందుకంటే పిల్లలకి చాలామంది ఈ స్కూల్లో ఉన్న వాళ్ళు పేదకుండా వచ్చే వ్యక్తులే, వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ రాదు. అలా గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి కూడా సపోర్ట్ తక్కువ ఉంటుంది. వాళ్ళకి ఏదో విధంగా సపోర్ట్ చేయాలి, మంచి విద్యార్థి తయారు చేసే ఉద్దేశంతో ఈ హెడ్ మాస్టర్ గారు, మా కుమారి గారు చొరవ వల్ల మా వంతు మేము కూడా వచ్చి సపోర్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళు ఖచ్చితంగా ఈ స్పోర్ట్స్లో రాణించి మా కుటుంబాలకి వాళ్ళు బాగా అభివృద్ధి చెంది కుటుంబాలకి ప్రోత్సాహం వచ్చేలాగా, అలాగే మన స్కూల్కి పేదలు కోరుకుంటూ వీళ్ళు మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరొక ఇలాంటి కార్యక్రమాలు తలపెడితే నా వంతు కూడా సహాయం చేస్తానని మరొకసారి నేను హామీ ఇస్తూ పాఠశాలలో మరి పిల్లలకి సిలంబం పోటీల్లో జాతీయ స్థాయి విన్నర్స్ని సార్ సత్యనారాయణ గారు అభినందించడం జరిగింది. మరి మన పాఠశాల సంబంధించిన వరకు ప్రతి విషయంలోనూ కూడా వెన్నంటి తోడుండి చక్కగా మాకు మార్గదర్శకం అవుతూ పాఠశాలను చక్కగా నడిపించడంలో సాయం చేస్తున్నారు. చక్కగా పిల్లలు చదువే కాకుండా ఆటల్లో కూడా మంచి స్థాయి చెందుకోవాలి, వాటి ద్వారా వాళ్ళ భవిష్యత్తు నిర్మాణం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ ఈరోజు పిల్లలకి అవసరమైన హాకీ బ్యాట్స్ మరియు ఇవ్వడం అనేది మా పాఠశాల విద్యార్థులు చేసుకున్న ఎంతో అదృష్టంగా భావిస్తాను. ఎంతో ఇది ఆనందకరమైన విషయం. మరి వారి సహకారంతో మా పిల్లలు చక్కగా అనుకున్న విజయాన్ని సాధిస్తారని మనస్ఫూర్తిగా. తిరుపతి లడ్డు విషయమై సిబిఐ నిగ్గు తేల్చిన కూటమి నాయకులు ఇంకా దుష్ప్రచారం చేస్తూ దిగజారుడు రాజకీయాలు చేయడంపై పిఠాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పిఎస్సి సభ్యురాలు వంగ గీతా విశ్వనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిఠాపురంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి ఆమె మీడియాతో సమావేశం నిర్వహించారు. పాంప్లెట్లపై తిరుపతి లడ్డు జగన్మోహన్ రెడ్డి బొమ్మలు ముద్రించి మహాశివరాత్రి నాడు పిఠాపురం పాదగా క్షేత్రం వద్ద ఎంపీ తంగళ్ల ఉదయ శ్రీనివాస్ భక్తులకు పంచడాన్ని ఆమె తీవ్రంగా దుయ్యబట్టారు. సమావేశంలో స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గండెపల్లి బాబీ, పిఠాపురం పట్టణ అధ్యక్షుడు రావుల మాధవరావు, కొత్తెం దత్తుడు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వర్ధినేడి సుజాత శ్రీనివాస్, పట్టణ అధ్యక్షురాలు సామరావుతు లలిత, తలిశెట్టి వెంకటేశ్వరరావు, బోనుదేవ, బత్తుల సాయి, పచ్చిమళ్ళ అప్పలరాజు, ఉలవల భూషణం, పైలా నాయుడు, గోపు హరిబాబు, రాజాల చక్రం తదితరులు పాల్గొన్నారు. ప్రఖ్యాతిగాంచిన దేశంలో 3 గయాక్షేత్రాలు ఉంటే ఒక గయాక్షేత్రం మన దగ్గర ఉంటే లక్షలాది మందులు భక్తులు ఎప్పుడు లక్షలాది మంది, ఇంకా ఆయన 150,000 చెప్పారు, ఇప్పుడు 2 లక్షలు 3 లక్షలు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎప్పుడు పరమ పవిత్రంగా చేస్తారు. అక్కడ రాజకీయం భక్తులు వస్తుంటే పెట్టుకుంటారా? గతంలో చిన్న పార్టీలు సంత ఏ రోజు జరుగుతుందో, ఎందుకంటే జనం వస్తారు కదా, సంతలోకి వెళ్ళి పాంప్లెట్ పంచుకునేవారట. మీకు కూడా తెలిసే ఉంటది. పూర్వం రోజుల్లో చిన్న పార్టీలు చిన్న ఎవరైనా పంచుకోవాలంటే జనంకి అందరూ ఎక్కడుంటారో గ్యాదరింగ్ ఎక్కడంటే సంత రోజు చూసుకోండి అనేవారు. ఎందుకంటే జనం వాళ్ళు పిలిస్తే రారు, వాళ్ళు అక్కడ జనం సంత కొనుక్కుంటూ ఉంటారు. కూరగాయలు కొనుక్కున్న వాడికి, సామాన్లు కొనుక్కున్న వాడికి చేతికి ఇచ్చేవారు. అలా భక్తులు వాళ్ళు భక్తి కొడుతుంటే వాళ్ళు శివ అని వెళ్తుంటే ప్రసాదం అని ఇల్లు పెడుతున్నారా? ఎంత తప్పండి ఇది. అది ప్రసాద అపవిత్రే కాకుండా ఇక్కడ కుక్కుడేశ్వర స్వామి వాతావరణం కూడా అపవిత్రం చేశారు, రాజకీయ అపవిత్రం చేశారు. కుక్కుడేశ్వర స్వామి పరిసర ప్రాంతాన్ని, శివరాత్రిని
కాబట్టి ఒకసారి నేను కోరుతా ఉన్నాను, పార్లమెంటు సభ్యులు గారిని నేను కోరుతా ఉన్నాను, మీరు మళ్ళీ ఒకసారి సిబిఐ రిపోర్ట్ చదువుకోండి. ఈ వాతావరణం పిఠాపురం నియోజకవర్గానికి సరిపడదు, ఈ వాతావరణం కరెక్ట్ కాదు, ఇది మంచి విధానం కాదు. తప్పకుండా మా పార్టీ లీగల్ సెల్ నుంచి కూడా లీగల్గా కూడా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది, లీగల్ సెల్ నుంచి దాన్ని ప్రొసీజర్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలందరికీ కూడా, పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నేను ఒకటి కోరుతా ఉన్నాను, మీరు గమనించండి, ప్రజలు గమనించాలి ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది. కేవలం రాజకీయం కోసం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల నుంచి ఇది మొదలుపెట్టి ఇప్పటి వరకు దగ్గర ఎన్ని సంవత్సరాలు, 2 సంవత్సరాల దగ్గరకు వస్తున్న సందర్భంలో, ఇంకొక 2 నెలలు ఉంటే 2 సంవత్సరాలు వచ్చే సందర్భంలో ఇంకా కేవలం ఒక మత రాజకీయం, ఒక పవిత్రమైన ప్రసాదాన్ని అపవిత్రం చేసే విధానం, తప్పుడు విధానం కొనసాగించి ప్రజలకి అన్యాయం చేస్తున్నారు. ప్రజా ప్రశ్నల మీద స్పందించకుండా ఏది అన్యాయం అండి? 17 కాలేజీలు అమ్మేయడం, ప్రైవేట్కి ఇచ్చేయడం అన్యాయం కదా? ఆరోగ్యశ్రీలు, సీఎం రిలీఫ్లు రద్దు చేసేసి ఎల్ఐసీలకి ఇచ్చేస్తాము, ఇన్సూరెన్స్ కి ఇచ్చేస్తాము, ఆరోగ్య సేవలు అనేది అంటాం అన్యాయం కదా? కాకినాడ నగరాన్ని పీపుల్స్ ప్యారడైజ్ గా అభివృద్ధి చేసేందుకు ప్రతి పౌరుడు భాగస్వామిగా మారాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ పిలుపునిచ్చారు. మంగళవారం నగరంలో కొవ్వూరు రోడ్, అనంగట్ సెంటర్ ప్రాంతాల్లో ఆయన విస్తృతంగా పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ పనులు పరిశీలించారు. పర్యటన సందర్భంగా రహదారిపై కట్టెలపై పెట్టి వంట చేస్తున్న వారిని గుర్తించిన కమిషనర్ తీవ్రంగా హెచ్చరించారు. రోడ్లపై వంట చేయడం ప్రజా ఆరోగ్యానికి మరియు రవాణాకు అంతరాయం కలిగిస్తుందని పేర్కొంటూ ఇటువంటి చర్యలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అనంతరం ఘాటీ సెంటర్లో ఉన్న అన్నా క్యాంటీన్ సందర్శించిన ఆయన అక్కడ అల్పాహారం తీసుకుంటున్న ప్రజలను పలకరించి అల్పాహార నాణ్యతపై ఆరా తీశారు. ఆహారం ఎలా ఉందని అడిగి తెలుసుకుని ప్రజల నుంచి వచ్చిన సానుకూల అభిప్రాయాలపై సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ గతంలో కాకినాడను పెన్షనర్స్ ప్యారడైజ్ గా పిలిచేవారని, అయితే నేడు నగరాన్ని పీపుల్స్ ప్యారడైజ్ గా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. అందుకు ప్రజల సహకారం అత్యంత అవసరమని పేర్కొన్నారు. చెత్తను రోడ్లపై వేయకుండా పారిశుద్ధ్య కార్మికులకు మాత్రమే అందచేయాలని, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు. కార్పొరేషన్ పారిశుద్ధ్య సిబ్బందికి సహకరించి మన కాకినాడకు పరిశుభ్రమైన సౌకర్యవంతమైన నగరంగా మార్చుకుందామని పిలుపునిచ్చారు. పర్యటనలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, ఈఈ కనకారావు, డిఈ ఆదినారాయణ, స్థానిక నాయకురాలు అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. లేకుంటే వంట రోడ్డు పైన చేస్తున్నారు వీధుల్లో, దానివల్ల చాలా ప్రమాదం ఉంది. దయించి ఆ విధంగా చేయొద్దు, రోడ్లని పాడు చేయొద్దు, పరిశుభ్రంగా కోరుతున్నాను. అదేవిధంగా మనకు అన్నం బట్టి అవతల ఒక చిన్న వాటర్ లీకేజ్ కూడా వచ్చింది. మన ఆర్డబ్ల్యూఎస్ వారితో చెప్పి ఆ వాటర్ లీకేజ్ కూడా మనం అరెస్ట్ చేయడం జరుగుతుంది. అట్లా విధంగా మన అన్నా క్యాంటీన్కి విజిట్ చేయడం జరిగింది. అన్నా క్యాంటీన్లో మరి ఇక్కడ పరిశుభ్రంగా చేస్తున్నారు అనేది కూడా స్థానికులు కూడా దే ఫీల్ వెరీ మచ్ హ్యాపీ అబౌట్ ద కంటిన్యూషన్ ఆఫ్ దీస్ థింగ్స్. ఇంకొకటి ఏంటంటే మనం అందరికీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మన కాకినాడని పెన్షనర్స్ ప్యారడైజ్ అంటారు. పెన్షనర్స్ ప్యారడైజ్ కాకుండా పీపుల్స్ ప్యారడైజ్గా మార్చడానికి మనంతా ప్రయత్నం చేస్తున్నాం. నవ్ ఇట్ సెల్ఫ్ ఇప్పటి నుంచి దీన్ని పీపుల్ ప్యారడైజ్గా మనం మారుద్దాం. అందుకోసం ప్రజలు సహకరించాలి. పీపుల్స్ అంటే పెన్షనర్స్ అంటే గతంలో వృద్ధులే మన రిటైర్ ఉన్నారు, అట్లా కాదు, పీపుల్స్ రిటైర్ పర్సన్తో పాటు పీపుల్ అంతా ఉన్నారు. కాబట్టి పీపుల్ ప్యారడైజ్గా మార్చడానికి మీ వంతు సహకారం అందించండి. అదేవిధంగా ప్రతిరోజు కూడా ఒక్కొక్క కాలనీకి విజిట్ చేయడం జరుగుతుందని ప్లాన్ చేసుకున్నాము. అదేవిధంగా రేపు బుధవారం 2 కాలనీస్ విజిట్ చేసి ఆ కాలనీ వాసులతో సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా మన కాకినాడకి ఫస్ట్ 34th ర్యాంక్లో ఉంది. దాన్ని 1 కానీ 2 కానీ 3 కానీ ఏదో ర్యాంకులో మనం తీసుకురావడానికి మనంతా ప్రయత్నం చేయాలి. దానికి చాలామంది కూడా పుర ప్రముఖులంతా ముందుకు వస్తున్నారు. అదేవిధంగా నాయకులు పెద్దలు కూడా ముందుకొచ్చి దీన్ని స్వచ్ఛ సర్వేక్షణ భాగంగా మీ ఎంత సహకారం అందించకుండా మెందని కోరుతున్నాను. ముఖ్యంగా కొన్ని చోట్ల ఈ డ్రైన్స్లో వేస్ట్ వేసేస్తున్నారు. దానివల్ల మనకి డ్రైన్ క్లీన్కి చాలా ఇబ్బంది అవుతుంది. ఏదైతే ప్లాస్టిక్ బాటిల్ ఏవి ఉన్నాయో లేకపోతే గార్బేజ్ ఉందో అవన్నీ కూడా మనం డస్ట్బిన్స్ ఇస్తున్నాము. ఆ డస్ట్బిన్స్ వేయవలసిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ బాటిల్స్ కొన్ని చోట్ల ఇబ్బంది పడుతుంది. అదేవిధంగా నైట్ కూడా నేను మోడరింగ్ చేస్తున్నాను. లైటినింగ్ ప్రతి చోట కూడా లైటినింగ్ ఏర్పాటు చేస్తున్నాం. మీకు ఒకటికే రిక్వెస్ట్ చేస్తున్నాను, మీకు ఏదైనా ఇష్యూ ఉంటే పురమిత్ర యాప్లో అప్లోడ్ చేయండి. పురమిత్ర యాప్ ఈజ్ దేర్, యూ హ్యావ్ టు అప్లోడ్ ఇన్ పురమిత్ర యాప్.
and within a short period of we'll take immediate action. కాకినాడలో ప్రముఖ వైద్య సంస్థ ట్రస్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ 15వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైద్యులు, నర్సులు, టెక్నీషియన్లు, పరిపాలనా సిబ్బంది, ప్రజాప్రతినిధులు మరియు ప్రముఖులు పాల్గొన్నారు. గత 15 సంవత్సరాలుగా ట్రస్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నాణ్యమైన వైద్య సేవలను అందిస్తూ పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సేవలు అందిస్తోందని వక్తలు ప్రశంసించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, నిపుణులైన వైద్య బృందం, మానవీయ దృక్పథంతో కూడిన సేవలే ఆసుపత్రి విజయానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి నిర్వహణ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా రోగుల నమ్మకమే మా బలం. ఆసుపత్రి అభివృద్ధిలో వైద్యులు, నర్సులు, టెక్నీషియన్లు, సహాయక సిబ్బంది అందరి కృషి అమూల్యమైనదని, భవిష్యత్తులో మరింత నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. సిబ్బంది సేవలను గుర్తిస్తూ ఉత్తమ పనితీరును కనబరిచిన వారికి ప్రశంసా పత్రాలు అందించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ విధంగా ట్రస్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ 15వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత విజయవంతంగా ముగిశాయి. మాకు దగ్గర 70-80% బెడ్ ఆక్యుపెన్సీతో మేము అన్ని విభాగాల్లోనూ మేము సర్వతోముఖాభివృద్ధి చెంది ఉన్నాము. మా దాంట్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్, ఓపెన్ హార్ట్ సర్జరీస్తో సహా అన్ని ఆపరేషన్స్ మేము 5 మాకు ఓటీస్ ఉన్నాయి. ఓల్డ్ హాస్పిటల్ రన్ చేస్తున్నాము. మేము డయాలసిస్కి వీఆర్ ద బెస్ట్ ఇన్ దిస్ ఏరియా. 3 షిఫ్ట్లో దగ్గర మేము 200-225 డయాలసిస్ కేసులు డైలీ చేస్తూ ఉన్నాము. 15 సంవత్సరాల నాటి మా కళ నిజమైంది. సో ఈరోజు మేము అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాము. ఇక్కడ పనిచేసే డాక్టర్ కానీ, స్టాఫ్ కానీ, హౌస్ కీపింగ్ బాయ్ కానీ, ఎవరైనా కానీ అందరూ కూడా కలిసిమెలిసి పనిచేస్తాము. అంతా ఒక ఫ్యామిలీగానే పనిచేస్తాము. సో ఈ 15 ఏళ్ళ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులకి ఎదుర్కొని అలాగే ముందుకు సాగుతూ పేషెంట్ సేవలో మేము ప్రమాణాలకు తగ్గట్టుగా మేము వ్యవహరిస్తూ ఎప్పుడూ ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ ప్రయాణాన్ని సాగిస్తున్నాము. అలాగే ఈ ప్రయాణం ఇంకా ముందుకు సాగాలని చెప్తూ ఇంకా మరి ప్రమాణాలు పెంచుకుంటూ ముందుకు సాగుతామని చెప్పి అందరికీ. రీసెంట్గా నేను కాన్ఫరెన్స్కి వెళ్తే ఒక 2 గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు కలిసారనమాట నన్ను. వాళ్ళు నన్ను అడిగింది ఏంటంటే, మీరు ఇలా కొంతమంది డాక్టర్ కలిసి పెట్టారు కదండి అని అడిగారు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు. యాక్చువల్లీ గ్యాస్ట్రోఎంట్రాలజీ కమ్యూనిటీ వచ్చి నన్ను అడిగితే అవునండి అంటే, మేము ఒక్కసారి మీ హాస్పిటల్కి రావచ్చా అని అడిగారు. మోస్ట్ వెల్కమ్ అండి అంటే, మీరు హాస్పిటల్ కట్టారంట కదా, మేము చూస్తాం, మేము చూసాం నెట్లో, చాలా బాగుంది, మేము కూడా ప్లాన్ చేస్తున్నాము కొంతమంది డాక్టర్లు కలిసి ఇలాంటి హాస్పిటల్ పెడదామంటే నేను చెప్పాను, సార్ ఏంటి, ఎందుకు, మీ సక్సెస్ కారణం ఏంటి అని చెప్పాను. అంటే నేను చెప్పాను ఒకటే, ఇఫ్ యూ ఆస్క్ మీ ఇన్ 1 word అండి, టీమ్ వర్క్ అని చెప్పాను. టీమ్ అంటే టీమ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఒకటే 4 వర్డ్స్, టీమ్. యాజ్ లాంగ్ యాజ్ మన టీం ఎప్పుడు కూడా కలిసివిడిగా ఉన్నట్టుగానే మనం ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళగలుగుతాం. సో ఆ గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు చెప్పారు, మేము ఒకసారి వచ్చి మీ హాస్పిటల్ని చూస్తానంటే మోస్ట్ వెల్కమ్ చెప్పాను, నా నెంబర్ ఇచ్చాను. Probably they will come in 1 or 2 weeks and see our hospital. So ప్రపంచం నుండి పోలియో మహమ్మారిని తరిమి కొట్టేందుకు రోటరీ ఇంటర్నేషనల్ చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమానికి విరాళాలు సేకరించేందుకు రోటరీ గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి రోటరీ జిల్లాలో గల 84 క్లబ్లను సైకిల్ యాత్ర ద్వారా పర్యటించడం అభినందనీయమని రోటరీ పాస్ట్ గవర్నర్ టిక్కు పేర్కొన్నారు. కాకినాడ రామారావుపేటలో గల డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి నివాసం నుండి రోటరీ 3020 డిస్ట్రిక్ట్లో గల క్లబ్ను పర్యటించేందుకు చేపట్టిన సైకిల్ యాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి రోటరీ క్లబ్ కాకినాడ ప్రెసిడెంట్ తడాల బుజ్జి అధ్యక్షతన వహించగా పాస్ట్ గవర్నర్ టిక్కు ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి సైకిల్ యాత్రను ప్రారంభించారు. తొలుత డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి సతీమణి ఆండాల్ పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టిక్కు మాట్లాడుతూ సైకిల్ యాత్ర ద్వారా సేకరించిన విరాళాలను రోటరీ ఇంటర్నేషనల్ పల్స్ పోలియో ఫండ్ను అందజేయనున్నట్లు వెల్లడించారు. రోటరీ డిస్ట్రిక్ట్ 3020 గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ రోటరీ 3020 పరిధి అయిన ఇచ్చాపురం నుండి విజయవాడ వరకు ఉన్న 80 రోటరీ క్లబ్లను పర్యటించి కాన్ఫరెన్స్ లో హాజరు కానున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు తడాల వరప్రసాద్, పోలిశెట్టి ఈశ్వరరావు, కేబుల్ బాబీ, ముమ్మడి సత్యనారాయణ, కళ్యాణి రమేష్, అంకుర్, సురానా, డాక్టర్ వినయ్ దంపతులు, గోపు కాశీ విశ్వనాథ్, మణికంఠ, గోపరాజు, కృష్ణమోహన్, ముత్తా భగవాన్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. దేశాల్లో కూడా ప్రతి సంవత్సరం భారీగా ఫండింగ్ జరుగుతుంది రోటరీ సంస్థ నుంచి. మన జిల్లా 3020 ఎప్పుడూ కూడా పోలియో ఫండ్కి అన్ని 40 డిస్ట్రిక్ట్లు ఉన్నాయి రోటరీలో మన ఇండియాలో. అందులో మనం ఎప్పుడు కూడా టాప్ 2-3లో డిస్ట్రిక్ట్స్లో పోలియో ఎరాడికేషన్ కోసం ఫండ్స్ రేజ్ చేస్తున్నాం. ఈ సంవత్సరం మన డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ వై కళ్యాణ్ చక్రవర్తి మన కాకినాడ
వాస్తవులైనందుకు మనం చాలా గర్వించాలి. అదే కాకుండా తనకి సైక్లింగ్ ఒక మంచి పెద్ద హాబీ తనకి. సో ఈ సైక్లింగ్ హాబీలో నిమిత్తంగా ఇచ్చాపురం నుంచి, అంటే మా రోటరీ డిస్ట్రిక్ట్ ఇచ్చాపురం నుంచి విజయవాడ వరకు ఉంది. మొత్తం ఒక 80 క్లబ్బుల వరకు ఉంటాయి. ప్రతి క్లబ్బు సైకిల్ చేస్తూ కనెక్ట్ చేస్తూ అన్ని క్లబ్బుల్ని ఫండ్ రేస్ చేయాల్సిందిగా పోలియో ఫండ్ రేస్ చేయడానికి ఒక కంకణం కట్టుకున్నాడు. ఇప్పుడే ఫ్లాగ్ ఆఫ్ అయింది. సో అతనికి ఆల్ ది బెస్ట్ చెప్తూ మా క్లబ్ మెంబర్స్, మా జిల్లా మెంబర్స్ అందరూ కూడా దానికి ఆల్ ది బెస్ట్ చెప్పాలని అనుకుంటున్నాం. ఇదే పనిలో ఒక ముఖ్యమైన వార్త కూడా చెప్పాలనుకుంటున్నాను. మా రోటరీ ఇంటర్నేషనల్ సెక్రటరీ జనరల్ అని ఉంటారు ఆయన, అమెరికాలో హెడ్ క్వార్టర్స్లో, జాన్ హ్యూకో అని. ఆయన కూడా వరల్డ్ వైడ్ అలాగా కంట్రీ టు కంట్రీ సైక్లింగ్ చేస్తూ ఏదో టైంలో పోలియోకి ఫండ్ రేస్ చేస్తూ ఉంటాడు. సో డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి ఇండియాలోనే ఒక జాన్ హ్యూకో లాగా ఇప్పుడు అయిపోయాడని అందరూ కూడా చెప్పుకోవడం జరుగుతున్నది. ఈ విషయం ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం అండి. నేను రొటేరియన్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, రోటరీ డిస్ట్రిక్ట్ 3020 డిస్ట్రిక్ట్ గవర్నర్. 40 సంవత్సరాల క్రితం రోటరీ ఇంటర్నేషనల్ ఈ ప్రపంచానికి ఒక ప్రామిస్ చేసింది, పోలియో రహిత ప్రపంచాన్ని అందిస్తామని. ఆ ప్రామిస్ నిలబెట్టుకునే తరుణంలో 99.9% సాధించగలిగాం. ఈ ఆఖరి మజిలీలో మా ప్రయత్నం డిస్ట్రిక్ట్ 3020 ప్రయత్నంగా నేను డిస్ట్రిక్ట్ గవర్నర్గా మరియు నా సైక్లింగ్ సభ్యులు కొంతమందితో డిస్ట్రిక్ట్ 3020 ఇచ్చాపురం మొదలుకొని విజయవాడ వరకు సైకిల్ యాత్ర ప్రారంభిస్తున్నాం ఈరోజు. ఈ సైకిల్ యాత్రలో చేస్తూ ప్రతి క్లబ్లో ఆగుతూ ఆ ఊరిలో పోలియో మీద అవగాహన కల్పిస్తూ, అలాగే పోలియో రహిత ప్రపంచాన్ని అందించే దిశగా ఫండ్ రైజింగ్స్ చేస్తూ, ఆ ఫండ్ రైజింగ్ మొత్తం బిల్ గేట్స్ ఫౌండేషన్ వారు మనం ఇచ్చే ప్రతి డాలర్కి వారు $2 ఇస్తారు. సో ఆ ఫండ్ రైజింగ్ చేస్తూ ఈరోజు ఇది ప్రారంభిస్తూ మళ్ళీ మార్చి 22వ తారీఖు డిస్ట్రిక్ట్ పోలియో సెమినార్ విజయవాడలో జరుగుతుంది. ఆ డిస్ట్రిక్ట్ పోలియో సెమినార్ విజయవాడకు సైకిల్ 2002లో నమోదైన ఓటర్ల వివరాలను 2005 సంవత్సరపు జాబితాలో సరిపోల్చే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కాకినాడ ఈఆర్ఓ కేటీ సుధాకర్ బూత్ లెవెల్ అధికారులకు ఆదేశించారు. మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల వివరాలు ఖచ్చితంగా సరిపోల్చి ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ముందస్తు ఏర్పాట్లకు సర్వ్ విధానం మంచి అవకాశమని, దీన్ని సద్వినియోగం చేసుకుని ఓటర్ల డేటాను పూర్తి స్థాయిలో సరిచేయాలని తెలిపారు. సమావేశంలో ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ గోవిందు, బూత్ లెవెల్ అధికారులు పాల్గొన్నారు. దక్షిణ కాశీగా ఖ్యాతిగాంచిన కాకినాడ జిల్లా పిఠాపురంలో శ్రీ కుకుటేశ్వర స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగింది. వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారిని రథం వెంట సాగారు. పిఠాపురం పాదిక క్షేత్రం శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ఉమా కుకుటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణ శివరాత్రి మహోత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ముందుగా ఆలయంలో నాకబలి, డోలాడింపు, దండాడింపు, దొంగల తోపు వంటి విశేషమైన ఉత్సవాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని, అమ్మవారిని పల్లకిలో ఉంచి ఆలయం నుంచి ఊరేగింపుగా కుంతి మాధవస్వామి కోనేరు వరకు తీసుకొచ్చారు. అక్కడ వివిధ రకాల పూలతో, విద్యుత్ దీపాలతో అలంకరించి ఉన్న రథంపై స్వామిని, అమ్మవారిని ఆసీనులను చేసి రథోత్సవం ప్రారంభించారు. స్థానిక బంగారం రావిచెట్టు సెంటర్ వరకు అశేష భక్త జనవాహిని పంచాక్షరి ఘోష నడుమ స్వామివారి రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. ఈ కార్యక్రమంలో నిర్వహించిన సాంస్కృతిక బాణసంచ కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. వేలాదిగా తరలివచ్చిన భక్తుల కోసం శ్రీరామ దత్తసాయిపీఠం ఆధ్వర్యంలో పులిహోర, మజ్జిగ పంపిణీ చేపట్టారు. వచ్చిన భక్తులందరికీ పీఠం నిర్వాహకులు, దత్త ఉపాసకులు సత్యనారాయణ దత్త సిద్ధాంతి, బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షుడు యనమండ్ర సూర్యనారాయణ చేతుల మీదుగా వీటిని అందించారు. కాకినాడ ఎంపీ తంగళోదయ శ్రీనివాస్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, మాజీ ఎమ్మెల్యేలు పెండం దొరబాబు, ఎస్వీఎస్ఎన్ వర్మ, ఈవో కాట్నం జగన్మోహన్, శ్రీనివాస్, సిఐ శ్రీనివాస్ సిబ్బంది ఈ సేవలో తరించారు. మా వంతు సహాయం ఈ రోజు కూడా భక్తులందరికీ కూడా పులిహార పంపిణీ చేయడం జరుగుతుంది, ఏదో చిరు సాయంగా. అలాగే నిన్నటి నుంచి అహోరాత్రులు పోలీసు వారు కూడా చాలా సహకరించి ఈ కార్యక్రమాన్ని, మన కుక్కేశ్వర స్వామి ఆలయాన్ని పరిరక్షిస్తూ ఏ సమస్యలు లేకుండా శాంతియుతంగా నిర్వహించిన పోలీసు వారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ, అలాగే మున్సిపల్ వారు కూడా పారిశుద్ధ్యం, అలాగే లైటింగు అన్నీ కూడా పిఠాపురం అంతా కూడా మంచి సుందరంగా అలంకరించి మంచి పారిశుద్ధీకరణ చేసి కమిషనర్ వారికి కూడా, పురపాలక సంఘానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సాయంకాలం దగ్గర నుంచి రథం ఉత్సవం అయ్యేదాకా కూడా పులిహార పంపిణీ అన్నది గత అనేక సంవత్సరాలుగా మనం చేసుకుంటూ వెళ్తున్నాం. ఈ సాంప్రదాయాన్ని మనం రాబోయే తరాల్లో కూడా, రాబోయే సంవత్సరాలు కూడా మనం ఖచ్చితంగా చేసి మన భక్తులందరికీ కూడా
దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా పులిహార, మజ్జిగ ఇవన్నీ కూడా మనం వారి దాహార్తికి తీర్చడానికి ఏదో మనకున్నటువంటి ఉడతా సాయం మనం చేసుకుంటూ ఇవాళ బ్రాహ్మణ సేవా పరిషత్తు, అలాగే పిఠాపురం మహారాజా వారధి పరిరక్షణ సమితి సభ్యులు, తర్వాత మన కుంటే మాధవ ప్రచార పరిషత్తు, ఈ సభ్యులందరి సహకారంతో మనం ఇవాళ శ్రీరామదత్త సాయిపీఠం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా ఆపదలో ఉన్న వారికి సహాయ సహకారాలు అందించడమే లయన్స్ క్లబ్ కాకినాడ విజన్ లక్ష్యమని క్లబ్ కోశాధికారి డాక్టర్ జయలక్ష్మి పేర్కొన్నారు. రమణపేటలో అడబాల ట్రస్ట్ కార్యాలయంలో లయన్స్ క్లబ్ కాకినాడ విజన్ ఆధ్వర్యంలో టీ శంకరి సౌజన్యంతో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యక్తిగా కంటే సమూహంగా సేవలు చేయాలనే భావంతో క్లబ్ సభ్యులంతా ప్రతి నెలా కొంత మొత్తాన్ని కేటాయించి క్లబ్బుల ద్వారా పేదలకు సహాయ సహకారాలు అందజేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా తమ క్లబ్ తరపున పేద కుటుంబాలకు చెందిన మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణ కూడా ఇస్తున్నట్లు తెలిపారు. కాకినాడ సబ్ జైలు వద్ద సందర్శకుల సౌకర్యార్థం షెడ్డు కూడా నిర్మించినట్లు డాక్టర్ జయలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, ప్రసాద్ నాయుడు, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, బుద్ధరాజు సత్యనారాయణరాజు, చింతపల్లి సుబ్బారావు, రాజా తదితరులు పాల్గొన్నారు. మేము సెకండ్ సాటర్డే నాడు ఇక్కడ ప్రాణాంతక వ్యాధిగ్రస్తులైన రోగులకు గ్రోసరీ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. ఇది సరుకుల పంపిణీ మాత్రమే కాదండి, ఈ సమతుల్యమైన ఆహారము, పోషక విలువలతో కూడుకున్న ఆహారము వారి ఆరోగ్య రక్షణకు ఎంతో ఉపయోగపడతాయి. తద్వారా వారు తీసుకునే మందులు వారి శరీరానికి ఉపయోగపడేలా చేసి వారికి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. నియమబద్ధమైన జీవితాన్ని గడుపుతూ వారు నియమితమైన క్రమబద్ధీకరమైన వైద్య పరీక్షలు చేయించుకుంటూ వారి ఆరోగ్యాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. ఎవరు కూడా నిరాశ చెందవలసిన అవసరం లేదు. సో మేమందరం కూడా మీకు అందరికీ కూడా మద్దతుగా ఉండి ప్రతి దానిలో కూడా ఈ ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకి సహాయంగా తోడండి ముందుకు నడిపిస్తామని చెప్పి మనవి చేస్తున్నాము. అదేవిధంగా మా లయన్స్ క్లబ్ విజన్ వారి యొక్క సేవలు ఇక్కడ కుట్టు శిక్షణ కార్యక్రమం జరుగుతుందండి. పర్మనెంట్ ప్రాజెక్ట్ అది. ప్రతి 6 నెలలకు ఒక బ్యాచ్ బయటకు వస్తుంది. ఒక కుట్టు శిక్షణకు ఒక టీచర్ని నియమించి వారికి మంత్లీ శాలరీ మేమందరం కాంట్రిబ్యూషన్స్ ద్వారా మేము ఇచ్చి ప్రతి బ్యాచ్కి కూడా వారికి సర్టిఫికేషన్స్ ఇవ్వడం, 2 కుట్టు మిషన్లు ఉచితంగా పంపిణీ చేయడము జరుగుతుంది. అదేవిధంగా మేము సబ్ జైల్ మా పర్మనెంట్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకుంటూ వస్తే చాలా ఉన్నాయండి. రమణపేట అడబాల ట్రస్ట్ కార్యాలయంలో పాయసం కొండలరావు వర్ధంతిని పురస్కరించుకుని వృద్ధులకు నూతన వస్త్రాలు, భోజన ప్యాకెట్లు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఆధ్యాత్మికవేత్త డాక్టర్ వేదుల శ్రీరామశర్మ మాట్లాడుతూ ప్రతిఫలాపేక్ష లేకుండా ఇతరులకు సాయం చేస్తే అది భగవంతుని సేవ చేసినట్లే అన్నారు. సర్వకాల సర్వావస్థల్లో పరులకు ఏదో విధంగా మేలు చేయాలనే మంచి ఆలోచన కలిగి ఉండాలన్నారు. ఆ దిశగా దివంగతులైన పాయసం కొండలరావును స్మరించుకుంటూ వారి కుటుంబ సభ్యులు పేద కుటుంబాలకు చెందిన వృద్ధులకు నూతన వస్త్రాలు, భోజనం ప్యాకెట్లు సమకూర్చడం అభినందనీయమని శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, పార్థసారథి, ఓం నమ శివాయ, చింతపల్లి సుబ్బారావు, ప్రసాద్ నాయుడు, రాజా తదితరులు పాల్గొన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యుల సౌజన్యంతో ఈరోజు అడబాల ట్రస్ట్ వేదిక మీద వారికి ఈ వెజిటబుల్ బిర్యానీ కానీ, భోజనం కానీ, తర్వాత ముఖ్యంగా ఈరోజు పాయసం వారు పాయసాన్నం కూడా ఇస్తున్నట్టుగా పాయసంతో పాటు గారెలు కూడా ఆయన వర్ధంతి సందర్భంగా ఇవ్వడం చాలా ముదావహం. అంతేకాకుండా అందరికీ కూడా ఈ దంటు పుంతల 25 మంది పైగా ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా వాళ్ళకి నూతన వస్త్రాలు కూడా అందించడం చాలా విశేషంగా వారందరికీ ప్రత్యేకంగా అడబాల ట్రస్ట్ తరపున వారికి ధన్యవాదాలు చెప్తూ, అంతేకాకుండా ఈ సేవాధర్మం అన్నది ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ మానవత్వ సేవాధర్మాలని అందరూ కూడా విస్మరించకుండా ఉండాలి అన్నటువంటి ఒక ఏదైతే మన యొక్క సంస్కృతి సంప్రదాయం ఉందో ఆ సంప్రదాయాన్ని వెతికిస్తూ చాలా విశిష్టంగా వారు పాయసం కుటుంబీకులు వారు రావడం, ఆ కొండలరావు గారి వర్ధంతికి ఈరోజు విశిష్టంగా నివాళులర్పిస్తూ ఒక మంచి సేవాధర్మాన్ని నిర్వహించడం ఉదాహరణ చెప్తూ వారికి అభినందనలు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కాకినాడ రూరల్లో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందిస్తాం. వాటర్ ట్యాంకులను ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే నానాజీ స్పష్టం. అమెరికాకు తొత్తుగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. సిపిఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు రామకృష్ణ విమర్శ.
స్వచ్ఛ సర్వేక్షణ్ 2026 లక్ష్యంగా మున్సిపాలిటీల్లో తనిఖీలు. మున్సిపల్ ఆర్జేడీ నాగనరసింహారావు వెల్లడి. ప్రజాసేవల్లో అలసత్వం వహించరాదు. సచివాలయ సిబ్బందికి కార్పొరేషన్ కమిషనర్ సత్యనారాయణ సూచన. That's all for now. This is Suna. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.